ఏమేమి ఉన్నాయి ఇక్కడ అమ్మని? పడ్డాలు ఉన్నాయి, మంచి మంచి బలరు ఉన్నాయి, దొడ్డేలు ఉన్నాయి. ఏం కొన్నారు? ఇవి తీసుకున్నాం ఇక మూడు పడ్డాలు. చెప్పారు వాళ్ళు చెప్పడా? చూడొచ్చు. క్యారెట్ మే గారు ఇది కరెక్ట్ చచ్చా. ఇది వచ్చేసి రైతు కొన్నాడు అన్న. ఎన్ని నెలలు చూడుంది ఇది? 5 నెలలు. 5 నెలల. ఏం రేట్ చెప్పారు? ఈ వారం వచ్చేసి ఇట్లాంటి చిలక గేదెలు కూడా వచ్చినాయి. ఇది మనకి చిలక అంటారు, అంటే తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇవి పూటకి 2 లీటర్లు పాలు ఇస్తాయి అంతే. బయట మేస్తాయి, బయట మేసి ఇస్తాయి. ఇట్లా బయట మేస్తాయి, తాళ్ళు కట్టరు చాలామంది, అందు గురించి అట్లా చేస్తాయి. ఇవి 2వ ఈత 3వ ఈత లోపల ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కూడా దూడతో ఉంది. అవి రేట్లు అయితే 55, 60, 65 ఆ రేట్లో దొరుకుతాయి. మీకు ఇట్లాంటివి అయితే 3-3.5 కన్నా ఎక్కువ అయ్యాయి పాలు. బయట చిలకలలో మేస్తాయి. ఇది కూడా మనకి దూడ వచ్చేసి 2-3 నెలలు అయిందేమో. ఇది వచ్చేసి నెల లోపల ఉంటుంది. ఇట్లాంటివి చాలామంది వేస్తారు. ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి ఇట్లాంటివి. ఇక్కడైతే చాలా తక్కువ రేటువి రావు గేదెలు. మంచి గేదెలు, పెద్ద గేదెలే వస్తాయి. ఇప్పుడు ఈ కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఇట్లాంటి వీడియోస్ కూడా, ఇలాంటి బ్రీడ్స్ కూడా వస్తున్నాయి. చిన్నవి ఎవరైనా చిలకలలో, అంటే వేరే ఇక్కడ ఎర్రగడ్డల మార్కెట్లో అయితే ముర్రా, జఫ్రాబాదీ, బన్నీ అన్నీ పెద్ద జాతులే వస్తాయి. ఇప్పుడేమో చిలకయి చాలా తక్కువ రేట్ల గేదెలు కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఇది వచ్చేసి రైతు కొన్నాడు అన్న. ఎన్ని నెలలు చూడుంది ఇది? 5 నెలలు. 5 నెలల. ఏం రేట్ చెప్పారు? 1,10,000. 1,10,000కి చెప్పారు. మీరేం రేట్లో కొన్నారు? कितने में खरीदे तुम? ये 5 में. 1.5 में खरीदे. कौन सा गाँव है तुम्हारा? बेदार. कितने महीने का है? 5 महीने का है. 5 महीने. 1.5 को खरीदे. ज़्यादा हो गया ना दाम? नहीं, कई को बहुत महंगा है भाई. महंगा है. चलो 1,05,000. 1,05,000 में खरीदे. बहुत रेट ज़्यादा लगा है यार. రేట్ ఎక్కువ పెట్టిండు 5 నెలల సోడికి. చూడొచ్చు. ఇట్లా వచ్చి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరు కొంటారు. మీరే చెప్పండి ఈ గేదె ఏం రేట్లో కొనాలో. నార్మల్గా వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ మీరు ఒకసారి చెప్పండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఏం రేట్లో కొనొచ్చు. ఇది 5 నెలలు సూడి ఉంది. రైతు అయితే షోక్తో కొన్నాడు ఈ గేదె. మీరు చెప్పండి, కమెంట్ చేయండి. ఇక్కడ కూడా గేదెలు ఇట్లా రైతులు అందరూ చాలామంది తెచ్చి నీళ్ళు తాపించి ట్రాన్స్పోర్ట్లో ఎక్కిస్తారు. ఇవి వచ్చేసి ఏం రేట్లో కొన్నారన్న? ఇవి తీసిందంట, వేరే వీడియోలో చూడొచ్చు. ఇప్పటిదాకా అన్న మాట్లాడారు. ఇవి 4 బట్టలు వచ్చేసి. అన్న ఎవరు అన్న? మాది రంగంపేట దగ్గర కోనాపూర్, మెదక్ డిస్టిక్. ఏం పేరు మీ పేరు? నా పేరు ఎల్లేష్. మార్కెట్ ఫస్ట్ టైం వచ్చిరా? ఫస్ట్ టైం. ఎలా ఉంది మార్కెట్? బాగుంది. ఏమేమి ఉన్నాయి ఇక్కడ అమ్మని? పడ్డాలు ఉన్నాయి, మంచి బలరు ఉన్నాయి, దొడ్డేలు ఉన్నాయి. ఏం కొన్నారు? ఇవి తీసుకున్నాం ఇక మూడు పడ్డాలు. చెప్పారు వాళ్ళు చెప్పడా? వాళ్ళు 1,00,000 దాకా 1,10,000 దాకా చెప్పారు. ఇక అడగంగా ఇక బేరం అయింది. 86కి తీసుకున్నాం 3 కలిపి. 86 ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఏమున్నాయి అందా తెలియదు. ఇక పాలవాన్లే అన్ని పాలవాన్లు కడితే కాదా పడుతుంది. సంవత్సరం పడుతుండచ్చు, సంవత్సరంన్నర. ఇది 6 నెలలు కట్టేస్తారు. ఇది 6 నెలలు. ఇది 6 నెలల పడుతుంది, సంవత్సరాలు పడతాయి. 2 సంవత్సరం. మీరు ఎందుకు గురించి తీసుకురు? అంటే కట్టి పాలు పోతే అమ్ముకొని కాదు, మేపుకోవడానికే. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి ఉన్నాయి, ఇంటికాడ ఉన్నాయి. 6 ఉన్నాయి. ఇవి మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? బ్రీడ్ తీగ వస్తుంది కదా, ఇట్లా దాన్ని బట్టి చూస్తారు. ఎదకు వస్తుంది అని తెలుస్తుంది. ఇక పాలవాన్లు ఉన్నాయి. పర్వాలేదా మార్కెట్? మార్కెట్ అయితే బాగానే ఉంది. మన హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు బాగా తీస్తారు. మీరు వీడియోలు వచ్చారా? వీడియోలు చూసి 2,40,000 में खरीदे करे. 2,40,000 ఎర్రగడ్డ చూడొచ్చు. ఇవి 2 ఇది వచ్చేసి మనకి ఇవి 2 వచ్చేసి 30,000కు ఒకటి సేల్ అయిందంట. ఈ దూడ వచ్చేసి మనకి ఇది పడ్డా మంచి బ్రీడ్ ఉంది. ముర్రా చెప్పడం 40,000-45,000 చెప్పిండు. ఈ వారం జర తక్కువ రేట్కే సేల్ అయినాయి.
పడ్డలు వచ్చేసి ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు తక్కువ రేట్కే సేల్ అయినాయి. ఇది కూడా 30,000కి, రెండు కలిపి 60,000కి సేల్ అయినాయి అన్నాం. ఒకటైతే ప్యూర్ ముర్రా ఉంది, ఇంకోటేమో గ్రేడర్ ముర్రా ఉంది. ఇట్లా రైతులు చాలా తక్కువ మంది వస్తే తక్కువ రేట్లోనే వస్తాయి, గేదెలైనా దూడలైనా. బ్రీడ్ అయితే మంచి బ్రీడ్ ఉంది. ఇది మీకు మొత్తం చూపిస్తాం ముఖం ఏ విధంగా ఉందో. ప్యూర్ రింగ్ ఉంది. మీకు క్వాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి 30,000 60,000 అన్న. ఏం రేట్ కొన్నారా అన్న ఇది? 35. పాలు ఎంత ఇస్తా అన్న? 45,000. ఇది ఎన్ని నెలలు ఉంటుంది అన్న దూడ? 3 నెలలు. ఇప్పుడు ఊరిది కదన్నా, చెలకది తాపుతారని మనలాంటి కూడా తాపుతారు. దొడ్డిలలో తాపరు వీళ్ళు తాపుతారు. సాల నాడు గుంజాల ఫినీల్ ఏం రేట్ చెప్పారు వాళ్ళు? అది చెప్తే 52 52,000 చెప్పారు. మనకి లాస్ట్కి 46 లెక్క 46 లెక్క ఇచ్చిండు. చూసుకోవచ్చు. ఒకటి ఉంది, ఏం తినలేం కాదు, తిండి ఏం లేదు. జర డైరెక్ట్ వచ్చింది దొడ్లేని పొద్దుపాటు నుంచి మరల కట్టాలి. మరల కడతారు కదా అన్న ఎక్కువ మంది. కానీ జాతి ఏందన్న? నార్మల్ గౌడి జాత. మేస్తా అన్న బయట చూడొచ్చు. ఈ వారం జర తక్కువ రేట్లోనే ఇచ్చారు. పాలు ఎంత ఇస్తా అన్న అందాక? 3.5 ఇస్తాను. 3.5 అయితే అమ్మినాయన అంటుండు. మీరు ఎంత పెట్టుకుర్రా అన్న అందాక? 2 లీటర్లు ఇస్తే చాలు అంటున్నారు. ఇట్లా యథార్థంగా తీసుకోవాలి, మంచిగా ఉంటుంది. మనకు కూడా 2 ఇచ్చినా చాలంటే 4 లీటర్లు మస్తు అవుతాయి. కానీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అన్న. ఫ్యాట్ ఎక్కువ వస్తుంది తరపిది. చూడొచ్చు. ఇవి వచ్చేసి రేట్ 2,40,000 కొన్నారంట ఈ గేదెలు. సూడి ఉన్నాయి అన్నాడు. మన జైరాబాద్కి వచ్చి కొన్నారు. జైరాబాద్ వీళ్ళు కొని అమ్ముకుంటారు, అందు గురించే రేట్ ఎక్కువ చెప్పిండు. అంటే గేదెలు కొని మళ్ళీ పచ్చి గేదెల మీద అమ్మేసుకుంటారు. ఈ గేదెలు వచ్చేసి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఉంది. పైసలు తీసుకోవడం బన్నీ ముర్రా జాతి. ఇది ముర్రా ఉంది. బన్నీ జాతి కూడా కొన్ని ఉంటాయి. ఇది ముర్రా, అది జఫ్రాబాది. రొమ్ములు అన్నీ చూసుకొని తీసుకుంటారు. క్వాలిటీ పొదుగు భాగము 6 నెలలు సూడుంది. అది వచ్చేసి ఇది కూడా మనకి 6 నెలలు సూడిందంట. చెక్ చేసుకున్నారు తీసుకునేటోళ్ళు. ఇది హెవీ సైజ్ ఉంది గేదె, చాలా హెవీ సైజ్ ఉంది. మనకి ఇంకా 4 నెలల్లో ఇంతది ఈ గేదె వచ్చేసి. ఇది కూడా 5 నెలలు సూడి ఉంది. ఇది వచ్చేసి 75,000 కొన్నారని చెప్పారు. 75, 5 నెలలు సూడి. చూడొచ్చు. కొంచెం క్వాలిటీ అనేది తిండి కొట్టుడు పోయింది ఉంది. మంచి గేదె ఉంది. పంచకళ్యాణి. ఇది కూడా జఫ్రాబాదీలో బ్రీడ్ వచ్చేసి జఫ్రాబాదీ. ఇవి వచ్చేసి మనకి బ్రీడ్ మంచి బ్రీడ్ ఉంటాయి. ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది జఫ్రాబాద్. ఇది క్వాలిటీ చూసుకోవచ్చు. క్వాలిటీని చూసే కొంటారు ఎవరైనా రైతులు. మంచి క్వాలిటీ ఉంటేనే కొంటారు, లేకపోతే రైతులు చాలామంది తక్కువ కొంటారు. ఎందుకంటే మనకు రీసేల్ ఉండాలి, మంచి బ్రీడ్ ఉండాలి. ఇది కూడా 6 నెలలు సూడి ఉంది. సూడి అయితే చెక్ చేయించుకోవచ్చు. డాక్టర్ని పిలుచుకొని, మీ డాక్టర్ అయినా పిలుచుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ కొంతమంది అయితే వాళ్ళ డాక్టర్ని తెచ్చుకుంటారు. బ్రీడ్ అయితే గ్రేడర్ ముర్రా టైప్ ఉంది. ఇది కూడా బుల్ ఉంది. సేల్కి అవైలబుల్ ఉంది, కానీ సేల్ అయిపోయింది. ఈ వీడియో వచ్చింది నిన్న. మనకు ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందు ఎవరైనా తెచ్చేది ఉంటే వీడియో పెడతారు. ఇది వీడియో వేద్దామని లోపే మార్కెట్లో తెచ్చి అమ్మేస్తా అన్నాడు. ఎందుకంటే ఒక రోజు ముందు పెడితే మళ్ళీ వీడియోలో చూసి చాలామంది కోన్లు చేస్తారు, ఇబ్బంది అవుతుంది మనకు కూడా. ఇది కూడా ఫుల్ సేల్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి ఎంత కమ్మింది అన్న? 65,000కి సేల్ అయిందంట ఈ బుల్ వచ్చేసి. ఎన్ని పండ్లు ఉంది అన్న? ఎన్ని పండ్లు ఉంది? 65,000. 65,000కి సేల్ అయిందంట. అది హలో అన్న, ఇది కొన్నోళ్ళు అయితే 65 అన్నారు, అమ్మినాయన అయితే 55కి అన్నాడు. 55,000కి అమ్మిండు అని అన్నారు. చూడొచ్చు. ఇట్లా
10,000 తేడా చెప్పారు. వీడినే కొన్నైనా 10,000 ఎక్కువ చెప్పిండు, అమ్మినైనా 10,000 తక్కువ చెప్పిండు. మీరు చెప్పండి 55,000 కరెక్టా, 65,000 కరెక్టా? దీని రేట్ వచ్చేసి పోతైతే మంచిగా ఉంది. మన సబ్స్క్రైబరే తెచ్చింది, వీడియో పెట్టలేడు నాకు పెట్టమంటే. అన్న వీడియో యూట్యూబ్లో వేయకని చెప్పిండు.